గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డ్స్ ఉన్న ఆ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైపోయి మనందరికీ తెలుసు. సో దీని వెనక పూర్తిగా కుట్రకోణం ఉందనేది అప్పుడే ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎందుకనంటే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పిఏగా పనిచేసినటువంటి మాధవ్ రెడ్డి అనే వ్యక్తి. సో ఇప్పుడు వీరికి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సో దీన్ని వీళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్య చేసింది. ఒక సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డ్స్ రూములో ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. అసలు ఆ రికార్డ్స్ ఉన్నటువంటి రూములోకి ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దాని వెనక ఉన్న కుట్రకోణం ఏంటి, పోలీసులు మరింతగా విచారణ జరపాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూనే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోము, ఈ కుట్రకోణం వెనుక ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరో ఖచ్చితంగా తేలాల్సిందేనని చెప్పి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడంతో ఇది వైసీపీ వర్గాలను మరింత కలవరపెడుతుంది. బేసిక్గా అసలు విషయం ఏంటంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఫ్రీ హోల్డ్ చేసి కొన్ని భూములను తక్కువగా కొట్టేశారు. అందులో అసైన్డ్ భూములు కూడా ప్రధానంగా ఉన్నాయి. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రికార్డ్స్ అన్నీ కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. సో ఒకవేళ రేపొద్దున కేసు ఏదైనా విచారణకు వస్తే మీకు ఇంకొక వార్త ఏంటంటే గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఆ రెవెన్యూ సమస్యల మీద ఒక ప్రత్యేక క్లినిక్ నిర్వహించేవాళ్ళు. ఆ క్లినిక్ నిర్వహిస్తే ఈ మదనపల్లి లేదా పెద్దిరెడ్డి నియోజకవర్గం నుంచి ప్రధానంగా అనేక సమస్యలు వచ్చేవి. దాదాపు రోజుకి 300 మందికి పైగా కేవలం రెవెన్యూ సమస్యల గురించే వచ్చేవాళ్ళు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పేర్లే చెప్పేవాళ్ళు. వీళ్ళు బెదిరించలాక్కున్నారు, లేదా వీళ్ళు భయపెడుతున్నారు, మా చేత దొంగ సంతకాలు పెట్టించుకున్నారు, మా భూమిని ఆక్రమించుకున్నారు అని చెప్పి పొంగనూరుకి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా దాని మీద దృష్టి పెడితే అప్పట్లో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా ఆశ్చర్యపోయాడు. ఏంది ఒక పొంగనూరు నియోజకవర్గం నుంచి ఈ స్థాయిలో రెవెన్యూ సమస్యల మీద దరఖాస్తులు వస్తున్నాయంటే అసలు రాష్ట్రం మొత్తం ఎలాగుందని చెప్పి కంగారు పడినటువంటి పరిస్థితి. దాని ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చాడు అప్పట్లో. సో ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు వాస్తవానికి అది విచారణలో తేలాలి. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది మనం ఏమీ చెప్పలేం. కానీ ఆరోపణలు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర పనిచేసినటువంటి పిఏ కావటమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో ఒకసారి చూద్దాం. ఫైళ్ల దహనం తీవ్రమైన నేరం, దీని వెనుక ఉన్న ప్లాన్ ఏమిటి, పోలీసులు లోతుగా విచారించాలి. మదనపల్ల ఫైళ్ల దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి తదితరులకు ముందస్తు బెయిల్కు నో. రికార్డు రూములో మంటలు ఎలా వచ్చాయి? సో కేవలం అంత ఆఫీసులో రికార్డు రూములోనే మంటలు ఎలా వచ్చాయి, అది కూడా ప్రభుత్వం మారగానే ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది? సో దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అనే అనుమానం సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది. పోలీసులను దీని మీద మరికొంత లోతుగా విచారించాలని చెప్పి నిన్న పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. వారికి ముందస్తు బెయిల్ను కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి బలమైన కారణాలు కనిపించడం లేదంటూ నిందితుల పిటిషన్లు కొట్టివేసింది. ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి ఇతరులకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. వాస్తవానికి ఎప్పుడైతే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించి అప్పట్లో ఆర్డీఓ కావచ్చు మరికొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారనుకోండి, వెంటనే ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి పరారైపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే దీని మీద ప్రభుత్వం ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు అని కనిపెట్టిందో, వాస్తవానికి వీళ్ళు అనుకున్నది ఏంటంటే అది ఫైర్ యాక్సిడెంట్ అని కొట్టుకుపోతే దాన్ని ఎవడో పట్టించుకోరు అనుకున్నారు. బట్ కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తే అది ఫైర్ యాక్సిడెంట్ కాదు అని చెప్పి స్పష్టంగా తేలింది. ఆ దెబ్బతో ఏం చేశాడు, దీనికి సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు పరారైపోయాడు. ఆ రోజు నుంచి పోలీసులకు దొరకల. కానీ బెయిల్ కోసం మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసమో లేదా అరెస్ట్ కాకుండా రక్షణ కోసమో కోర్టుల ద్వారా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాడు. సో దానికి సంబంధించే నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా
చేసింది. సో దీని మీద నిందితుల తరపున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తే ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా అయితే వాదనలు వినిపించారు. నిందితుడికి ఘటనతో సంబంధం లేదని, మంత్రి వద్ద పిఏగా పనిచేశారనే కారణంతోనే కేసులోకి లాగారని ఆ నిందితుడి తరపు లాయర్ అయితే వాదనలు వినిపించారు. అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆయన అక్కడ లేడని, అప్పటికే 6 నెలలుగా విదేశాల్లో ఉంటున్నారని, ఆయనకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఆధారాలు కూడా లేవని, కేవలం అనుమానంతోనే కేసు పెట్టారని ఏదైతే వాదన చేశారో దాంతో కోర్టు ఏకీభవించాల. ఎందుకంటే కొన్ని ప్రాథమిక ఆధారాలు అనేవి ఆల్రెడీ పోలీసులు సేకరించారు. ఈ కేసు విచారణలో ఇతరుల నుంచి తీసుకున్న వాంగ్మూలం కావచ్చు, లేదా ఇతర ఆధారాల్లో కావచ్చు, మాధవరెడ్డి పాత్ర ఉంది అనేది చాలా స్పష్టంగా ఉంది. దాంతో నిన్న సుప్రీంకోర్టు ఆ వాదనతో అయితే ఏకీభవించలేదు, విభేదించింది. సో ఈ వాదనలన్నీ విన్న ప్రభుత్వ బెంచ్ ఏం చేసిందంటే ఫైళ్ల దహనం అనేది అత్యంత తీవ్రమైన నేరమని అభిప్రాయపడింది. రికార్డు రూములో మంటలు ఎలా అంటుకున్నాయి, దాని వెనక ఉన్న ప్లాన్ ఏమిటి అనే విషయాలను పోలీసులు లోతుగా విచారించాలని పేర్కొంది. అలాగే నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని, ఇటువంటి కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం విచారణ కొనసాగాలని, ఇందుకు నిందితులు కూడా సహకరించాలని స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి మేము చేయమంటే, మీకు గతంలో కల్తీ లిక్కర్కి సంబంధించి దొరికారు కదా, మొన్న కల్తీ లిక్కర్కి సంబంధించి దొరికాడు. అతను కూడా ఏం చేశాడు, మొత్తం సెట్ చేసి విదేశాలకు పారిపోయాడు. గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. కల్తీ లిక్కర్ స్కామ్కు సంబంధించి, కల్తీ లిక్కర్కి సంబంధించి జోగి రమేష్, అతను అనుచరుడు జనార్దన్, వీళ్ళిద్దరి పాత్ర ఉందని తేలింది. వాస్తవానికి ఘటన జరిగినప్పుడు జనార్దన్ ఎక్కడున్నాడు, విదేశాల్లో ఉన్నాడు. విదేశాల్లో ఉన్నాడు కదా అని జనార్దన్ పాత్ర లేదంటే కుదురుద్దా? జనార్దన్ మొత్తం సెట్ చేసి వెళ్ళిపోతే జోగి రమేష్ కథ నడిపే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇద్దరు కలిపి దొరికిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇక్కడ కూడా విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇందులో పాత్ర లేదు అంటే దానికి సూత్రధారి పాత్రధారి ఆయనేనేమో, అది విచారణలో తేలాలి. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇప్పుడు వైసీపీ మరొకసారి ఉలికిపడింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంలో గుబులు మొదలయ్యింది. ఒకవేళ మాధవరెడ్డిని గన ఇప్పుడు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తే తీగలాగితే ఎక్కడ డొంక కదులుతున్నాయనే భయం అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ వర్గీయుల్లో ఉన్నమాట వాస్తవం. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గతంలో గెలిచిన దగ్గర నుంచి కొంచెం మౌనంగానే ఉన్నాడు. వైసీపీలో కూడా అంటి ముట్టనట్టుగా తిరగటం, తన కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రావటం, సో ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆల్రెడీ కొడుకు విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది మరొక అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఖచ్చితంగా మాధవరెడ్డిని గన పోలీసులు అదుపులోకి తీసుకుంటే దీని వెనక ఎవరి పాత్ర ఉంది అనే బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది వైసీపీ వర్గాల్లో వణుకు పుట్టించింది అనేది మాత్రం వాస్తవం.